విభజన విశ్వాసులకు రెండు రాష్ట్రాల విభజనకు సంబంధించిన క్రైస్తవ సమాజంకు యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనములు చెబుతున్నాను. ఇప్పుడు వీడియోలు పెట్టొద్దు అనుకున్నా కూడా పరిస్థితులను బట్టి మళ్లీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజలకు నిజాలు తెలియాలి కాబట్టి. ఈ రోజుల్లో దురబోధకులు, అబద్ధిక బోధకులు, అబద్దాలు చెప్పే బోధకులు, సేవకులు, సీనియర్లు పులిపిటాలు ఎక్కి ఇష్టానుసారంగా చెబుతున్నారు. కనుక మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఎందుకంటే నేను జాన్ సుబ్బారెడ్డి అంట. ఎందుకంటే జాన్ సుబ్బారెడ్డి ఎందుకంటుందంటే అతను రెస్పెక్ట్ ఇవ్వను. జాన్ సుబ్బారెడ్డి, నువ్వు నిన్న ఆదివారం ఏం చెప్తున్నావు పులిపీఠం మీద? లోకల్ చర్చి, లోకల్ సంఘము, లోకంలో చూసుకోవాలి, లోకంలో చూసుకోవాలి అన్ని చెప్తున్నా, బానే ఉంది. నువ్వు 2004 నుంచి మొన్నటి దాకా ట్రస్ట్ హెడ్ క్వార్టర్ అని చెప్పి ఇష్టానుసారం కొట్లాడినావు కదా, హెడ్ క్వార్టర్ అని చెప్పి కొట్లాడినావు కదా వచ్చి. మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ట్రస్ట్ లో ఉన్నావు కదా, నీకు అధికారంలో ట్రస్ట్ లో అధికారం ఉన్నప్పుడు లోకల్ గుర్తుకు రాలేదా? లోకల్ చర్చి గుర్తుకు రాలేదా నీకు? అంటే నిన్న చెప్తున్నావా? ఇప్పుడు తెలుసో తెలియకో పాపం ఎఫ్ఎస్ పీటర్ గారు మిమ్మల్ని చేర్చుకుండు, వాళ్ళకి ఎన్నుపోటు పడిచినావు. ఆయన ఏదో నిన్ను దయదలిచి 1 సంవత్సరం చైర్మన్ గా పెట్టిండు. పెట్టిన నేరానికి అతన్ని ఎన్నుపోటు పడిచినావు. జయప్రకాష్ గారిని ఎన్నుపోటు పడిచినావు. ఎఫ్ఎస్ పీటర్ థియోడర్ ను మేము రిమూవ్ చేశాము. తర్వాత దాన్ని ప్రస్తుతం ఇప్పుడు ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. ఎఫ్ఎస్ పీటర్ వైస్ చైర్మన్ హోదాలో నేను ఉన్నానని చెప్పి. సో వాళ్ళది ఏ ట్రస్ట్? వాళ్ళ ట్రస్ట్ లేదండి. ఎఫ్ఎస్ పీటర్ అన్నని ఎన్నుపోటు పడిచినావు, జయప్రకాష్ అన్నని ఎన్నుపోటు పడి అందరిని ఎన్నుపోటు పడిసి నువ్వు మళ్ళీ ఒక ట్రస్ట్ చేసుకున్నావు. ట్రస్ట్ చేసుకుని కొట్లాడినావు. ఇప్పుడు ఒంగోలు ఉంది పరిస్థితి. నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళినావు? చీరాల నుంచి వెళ్ళినావు. ఒంగోలులో సేవ, ఒంగోలు మందిరం కట్టింది యోహాన్ గారు, చాలా సీనియర్ గార్డ్స్ నుండి కట్టిండు. ఇప్పుడు నీ పరిస్థితి అయితే ఒంగోలులో 30 సంవత్సరాల నుంచి ఒంగోలు వచ్చే డబ్బులన్నీ సుమారు 70-80 సంఘాలు నీ పేరు మీద రాసుకున్నావు. నువ్వు ట్రస్ట్ చేసుకున్నావు. వాటికి అకౌంట్స్ ఉన్నాయా? అలాంటిదేమి లేదు. అది లోకల్. ఇప్పుడు ఈ ప్రకాశం జిల్లా ఉన్న చర్చిలు మొత్తం లోకల్ చర్చిలా? మరి నువ్వెందుకు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నావు? నువ్వెందుకు పోతున్నావు ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ అని? బుద్ధుండాలి జాన్ సుబ్బారెడ్డి నీకు. మొన్నటిదా కొట్లాడినావు ట్రస్ట్ అని. ఇప్పుడు నువ్వు ఆడా కాదు, మొగా కాదు. సొసైటీ సభ్యులం మేమే. 5 ఆర్ ట్రస్టీస్ అండి. ఆ తర్వాత అల్టిమేట్ గా హైకోర్టులో ఆర్డర్స్ కూడా రిపీట్ 2, 3, 4 ఆర్డర్స్. ట్రస్టీస్ ట్రస్ట్ లో లేవు, సొసైటీలు లేవు. నపంసకులు బైబిల్లో మాటే చెప్తున్నా నేను. నువ్వు అసలు ఎట్లా పులిపెట్టం ఎక్కుతున్నావు? ఎట్లా బల్లిరుస్తున్నావు? నీకు మనస్సాక్షి ఎట్లా లేదు? కాదు సుబ్బారెడ్డి, నువ్వు 2007లో నువ్వు సంగారెడ్డి ఆండ్రస్ కలిసి 8 ఎకరాలు కొన్నారు ఒంగోలులో. ఎక్కడ సొమ్మది? ఇప్పుడు మీరు ఆఫరింగ్స్ చేస్తున్నారు, కొంతమంది చెక్స్ చేస్తున్నారు. కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ రోజు కూడా మేము కన్క్లూజన్లోకి రాగలేకపోయినాం. దానికి ఒక మాట పడితే కొంతమంది మరి ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ అది మీరు ఇంకా ప్రార్థన చేయాలి మా కోసం. ఎక్కడ డబ్బులు? బాబురావు అన్నే కదా డాక్యుమెంట్ ఇచ్చింది. 8 ఎకరాలు కొని ఏం చేసినావు నువ్వు ఆండ్రూ కలిసి? నేను ఎప్పుడు చెప్పినా ఎఫ్సిఎస్ పీటర్ అన్న ఫ్రాడ్ చేసిందని చెప్పలే, ట్రస్ట్ వాళ్ళని చెప్పలే. నువ్వే మెయిన్. నువ్వు సంగారెడ్డి ఆయన. నువ్వు ఎంత ఫ్రాడ్ చేసినావు సుబ్బారెడ్డి? నీకు ఏమి తెలియక ఒంగోలు ఏమో నీ కొడుకోప చెప్పినావు, ఇక్కడికి వచ్చి లోకలని పెత్తనం చేస్తున్నావు. నీకు బుద్ధి ఉందా? అసలు ఎట్ట పులిపెట్టం ఎక్కుతున్నావు? ఎట్లా బల్లిరుస్తున్నావు? నీకు ఎట్లా మనసు ఒప్పుతుంది? మొన్న దాకా కొట్లాడినా కదా ట్రస్ట్ హెడ్ క్వార్టర్ అని. వైస్ చైర్మన్ కేఎం శాంసన్ గారు ఈ హెడ్ క్వార్టర్స్ ఓన్లీ. ఎంతమంది వేసుకొచ్చినావు తెలుసు కదా? దగ్గర 400 మందిని వేసుకొచ్చినావు. వేసుకొచ్చి గోడలు దూకిచ్చినావు, గేట్లు తోపించినావు, ప్రకారాలు పెట్టినావు, వాల్ పోస్టర్లు డౌన్ అని. ఇది నీ బుద్ధి. నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తావు. 8 ఎకరాలు కొనలేదా? సంగారెడ్డి ఆండ్రూ నువ్వు కలిసి 8 ఎకరాలు ఒంగోలులో కొనలేదా? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీలాగా నీ చర్చిలు రాపించుకోలే, లేకపోతే యాండ్రూలాగా చర్చిలు రాపించుకోలే. ఇప్పుడు యాండ్రూ అంటాడు 11 ఎకరాలు ఐఐటీలో కంది దగ్గర ల్యాండ్ కొన్నాడు. 11 ఎకరాలు ఆసేది యాండ్రూకి ట్రాన్స్ఫర్ చేసిండు. అక్కడ ఒక ట్రస్ట్, ఆ ట్రస్ట్ కి చైర్మన్ యాసేది యాండ్రూ, లైఫ్ టెంపుల్ ట్రస్ట్. దానికి 11 ఎకరాలు ట్రాన్స్ఫర్ చేయలేదా యాండ్రూ? చేసినా చేయలేదా? 11 ఎకరాలు నీకెక్కడి నుంచి వచ్చినాయి? ఈ 11 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది? నీ కొడుకు అంటాడు మా డాడీ చిల్లి కవ్వి లేదు, మా డాడీ నుంచి 1 సెంటు భూమి రాలేదు, రిజిస్టర్ డాక్యుమెంట్ లేవా?
ఈ 11 ఎకరాలు నీ కొడుక్కి ట్రాన్స్ఫర్ చేయలేదా? అదే నువ్వు ఒక 100 సంఘాలు, నువ్వు ఒక సంఘాలలో కబ్జా చేస్తేవి, నువ్వు ఒక 100 సంఘాలు నీ పేరు మీద రాసుకుంటాంటివి, నువ్వు ప్రాపర్టీలు అమ్ముకుంటేవి, సుబ్బారెడ్డి అమ్ముకుంటాడు. నన్నెందుకు అంటారు మధ్యలో? మీరు అమ్ముకునేది మీరు, నువ్వు లోకల్ సంఘం అంటున్నావు. మరి లోకల్ సంఘం హెబ్రోన్ లోకల్ అయినప్పుడు హెబ్రోన్లో పెట్టిన క్యాలెండర్లు ఎందుకు తీసుకుపోవాలి? హెబ్రోన్ నుంచి పర్చేలు ఎందుకు రాస్తున్నారు హెడ్ క్వార్టర్ అని? నువ్వెందుకు వచ్చినావు ఒంగోలు నుంచి? ఓడిపోతే ఒకటి, గెలిస్తే ఒకటే. ఎఫ్సిఎస్ పీటర్ గారు నీతి కల్లోడు, నిజాయితీ పరుడు గనక ఆ పీటర్ అన్న ఏం ఫ్రాడ్ చేయలేదయా. మంచి ఉద్యోగం చేసి సాక్ష్యం ఉంది ఆయనకి. నీ అంత దైత్యమైన సాక్ష్యం లేదు. మీరు దొంగలు. అసలు పులిపీఠం ఎక్కింది ఎట్లా మనసొప్పుతుంది? బళ్ళెరటం అన్ని అబద్ధాలే. నో తెలిస్తే అబద్ధం. సుబ్బారెడ్డి ఎంత అబద్ధికుడు అంటే నువ్వు. నీ అమ్మటున్న శాంసాన్ని ఎన్ని కూడా పడిచినావు. ఎవరిని ఎన్ని కూడా పడలే నువ్వు. మళ్ళీ సిగ్గు లేక ఒంగోలు నుంచి వస్తున్నావు. లోకల్ అంటావు. నువ్వు లోకలా? నీకేం పడయా ఇబ్బంలో? నువ్వు ట్రస్ట్ కాదు, సొసైటీ కాదయ్యా. నపంసకులు తెలుసా నీకు బైబిల్లో? నిన్నెవడో కామెంట్ పెట్టిండు పందులు అన్నానని. బైబిల్లో ఉంది పందులని. నేనేం చెప్పట్లే, లేని వార్తలు పుట్టించట్లే. నేను మంచిగానే చెప్పిన. సొసైటీ టెస్ట్ అడ్మినిస్ట్రేషన్ మేము చేస్తాము, డబ్బులు కావాలంటే మీకు ఇస్తామని చెప్పాను నేను, డబ్బులు తీసుకోమని. అడ్మినిస్ట్రేషన్ మాకు రైట్ ఉంది, ఇద్దరికి సొసైటీకి ట్రస్ట్కి రైట్ ఉందండి, మాకు కోర్టు ఆర్డర్ ఉంది. మీకేముంది? ఇప్పుడు మీరు గొడవ పడేట వాళ్ళకి ఎవరికైనా కోర్టు ఆర్డర్ ఉందా? ఎవరికన్నా ఒకరికన్నా? మీకే సంబంధం ఇవ్వడంలో? అరే ట్రస్ట్ సభ్యులు, సొసైటీ సభ్యులు వచ్చి పరిచర్యలు చేస్తే అడ్డుకుంటారు, వాళ్ళ మీద తిరగబడతారు, వాళ్ళని కొడతారు, మీరే కత్తి పెట్టి గీత గీసుకుంటారు, మీరే పోలీస్ స్టేషన్కి వెళ్తారు, మమ్మల్ని కొట్టారంటారు. అక్కడ వీరాచారం లేకపోయినా వీరాచార గ్యాంగ్. ఎన్నిసార్లు ఎఫ్ఐఎం నీకే చెప్పే డిఫెన్స్ కాల్ ఎఫ్ఐఎం ఎందుకైనా అబద్ధాలకు పులిపెట్టం ఎక్కుతావు? మళ్ళీ ఏ నోతో పాటలు పాడతాడు. లేని వార్తలు పుట్టించువాడు శాపగ్రస్తుడు. ఉన్నాయి రాయి, నిజాలు రాయి. నిన్ను కొడితే, నిన్ను చేస్తే నిజం రాయి. ఎట్లా ఎక్కుతున్నా పులిపెట్టావు నువ్వు? బల్లెట్లకు ఇస్తాడు సంగారెడ్డి అండర్స్. సుబ్బారెడ్డి ఎందుకు ఇస్తాడు? అబద్ధాలు. మీ సేవకులు దుర్బోధకులు ఎంత అబద్ధాలు చెబుతారంటే పులిపెట్టం ఎక్కుతారు, బోధ చేస్తారు, బల్లెరుస్తారు. నేను మనకు అలాంటివి చేయను బాబు. నేను బోధలు చేయను, బల్లెరను. అర్థమైందా? ఎంత అబద్ధికుడు సుబ్బారెడ్డి. ఇవాళ లోకల్ ఉన్న వాళ్ళని లేపుతూ చిచ్చు పెడతాను, లోకల్ గొడవలు చేస్తాను. అదే నీ అధికారం ఉన్నప్పుడు లోకల్ ఎందుకు అనలే నువ్వు? ఎప్పుడో నువ్వు చైర్మన్ ఉన్నావు ట్రస్ట్కి. ఎప్పుడేమైంది అంటే ఎఫ్సిఎస్ పీటర్ గారు కరెక్ట్గా ఉండు, ఆయన నిజాయితీగా ఉండని చెప్పి తట్టుకోలేక నువ్వు బయటకు వచ్చినావు. నీలాగా దోచుకునేటోడు కాదు ఎఫ్సిఎస్ పీటర్ గారు. నీలాగా డబ్బులు సంపాదించుకోవడం నిజాయితీగానే పనిచేసిండు, నిజాయితీగా ఉద్యోగం చేసిండు. ఆయనకి ఫ్రాడ్ చేయడం తెలియదు. నువ్వు ఫ్రాడ్ చేస్తున్నావు, నువ్వు ఆస్తులు సంపాదించుకున్నావు. నువ్వు ఎట్లొచ్చినావు? నీ అన్నని అడిగితే సాక్ష్యం చెబుతాను. నీది ఎట్లొచ్చినావు నువ్వు చీరాలకి? ఇవాళ నీ స్టేజ్ ఏంటి? నువ్వు ఒక పనికిమాలినోడి సుబ్బారెడ్డి. పనికిమాలినోడు ఎందుకంటే తెలుసా? బైబిల్లో ఉంది, పనికిమాలినోళ్ళు లేని మాటలు అబద్ధాలు చెప్పేటోళ్ళు పనికిమాలినోళ్ళు అంటారు. బైబిల్లో మాట నేను చెప్పేది. మళ్ళీ బైబిల్ రిఫరెన్స్ చెబుతున్నావు నిన్న. నీకే తెలుసా బైబిల్? ఇన్నోళ్ళు ఏమైపోయింది? నువ్వు లోకల్ వాళ్ళు నిన్నెక్కిచ్చారు లోకల్ అని చెప్పి. నువ్వు లోకల్ వాడివా? అదే ట్రస్ట్ లో ఉండుంటే లోకల్ అనేటోడివా? అదే సొసైటీలు ఉంటే లోకల్ అనేటోడివా? నిన్ను నమ్మి ట్రస్ట్ లో చేర్చుకుంటే 12 ట్రస్టీస్ అండి వాళ్ళు. వాళ్ళని ఎన్నుకోటి నువ్వు మళ్ళీ ట్రస్ట్ లీడ్ చేసుకున్నావు. నువ్వు చైర్మన్ అని ఆశ. ఎందుకయ్యా 70-80 సంవత్సరాలు వచ్చినాయి, ఏం చేస్తావు ఇంకా? శుభ్రంగా నీ కొడుకు గొప్ప చెప్పినావు. ఎన్ని సంఘాలు ఒంగోలు చెప్తావా? ప్రకాశం జిల్లా నీకెందుకు పనిచేయాలి? వాళ్ళకి స్వేచ్ఛ ఉందా? వాళ్ళ కాணிకల అకౌంట్లు అట్లే ఉన్నాయి. నువ్వెందుకు రాసుకున్నావు నీ పేరు మీద? నువ్వెంత కబ్జా చేసినావు? నేను నీలాగా హెబ్రోన్కి సంబంధించిన సెంటు భూమి అమ్ముకోలే. నీలాగా నేను హెబ్రోన్లో ప్రాణం చేయలే. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఐటీ రిటర్న్స్ మా సైడ్ ఉన్నాయి. ఎఫ్సిఎస్ గారు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ఐటీ ఆయన దగ్గర ఉన్నాయి. ఎవ్వరు రూపాయి తినలే. మీరే దోచుకుంది నువ్వు సంగారెడ్డి అంటారు. ఏ రోజు నేను
ఎఫ్సిఎస్ పీటర్ మీకు చెప్పలే మోసగాడు అబద్ధికుడని. నేనున్న 8 సంవత్సరాలు ఒక్కరోజు నీ ముఖానికి వచ్చాము ఎబ్బులోనికి అడుగు పెట్టి మా సుబ్బారెడ్డి నీకు సిగ్గులేక హైకోర్టులు ఏమంటున్నావు? నేను సేవకుణ్ణి హెబ్రోన్లో తరబిది పొందిన నా తల్లి సంఘము నా పేరు కూడా పెట్టండి కోర్టు ఆర్డర్లు అని చెప్పి అడుక్కున్నావు కదా హెబ్రోన్ హైకోర్టుకు వచ్చి. నువ్వు ఏ సుబ్బారెడ్డి ఎట్లా ఇస్తావు? బోధ చేస్తావు నువ్వు, ఎట్లా పొడిపెట్టి ఎక్కుతున్నావు, ఎట్లా రొట్టిరుస్తున్నావు నువ్వు? ఇప్పుడు గుర్తుకొచ్చిందా లోకలని? ఇప్పుడు చెబుతున్నా నువ్వు ఆడా కాదు మగా కాదు. బైబిల్లో ఉంది నపంసకులు, బైబిల్లో లేని నేను మాట్లాడినావు. నువ్వు పనికిమాల మాటలు చెప్పకు. ఎప్పుడంలో ఇప్పుడు టెస్ట్లో తీసేశారు, సొసైటీలో లేవు. ఇప్పుడు ఏం చేయాలి? లోకల్ సిగ్గులేదా మాట అంటానికి? నిన్న చెడగొట్టినావు పులిపెట్టం ఎక్కి. ఇంకోదమ్ము నువ్వు పులిపెట్టాలి ఎక్కకు, బోధలు చేయకు, నీ ఒంగోలు చేసుకో అంటే ఇప్పుడు ట్రస్ట్ సొసైటీ కలిసేసరికి తట్టుకోలేకపోతున్నావా? నీగా ఎందుకు? నీకు హెడ్ క్వార్టర్ హైదరాబాద్ లో క్యాలెండర్ లో ఎప్పుడో ఎందుకు కొనుక్కోపోవాలి? హెడ్ క్వార్టర్ అయితే స్థానిక సంఘం కదా ఎప్పుడోను. క్యాలెండర్లు ఎందుకు కొనుక్కోపోవాలి? ఎప్పుడో నుంచే ఎవరి సంఘంలో క్యాలెండర్లు వేసుకోవచ్చు, ఫ్రెండ్ చేసుకోవచ్చు. నువ్వేడు పోయా పచ్చడికి పంపించడానికి హెడ్ క్వార్టర్ అని నువ్వే అన్నావు కదా ఆ ట్రస్ట్ కి హెడ్ క్వార్టర్ ఎప్పుడోనని. సొసైటీ డిజాల్వ్ అయిందని పచ్చి అబద్ధాలు చెబుతీవి. నువ్వే కదా సొసైటీ డిజాల్వ్ అయింది, సొసైటీ ప్రాపర్టీలు ట్రస్ట్ కు వచ్చినాయి, ఐఎమ్ ట్రస్ట్ చైర్మన్, హెడ్ క్వార్టర్ మాది. ఇవాళ ఏదీ లేదు. లోకల్ వాళ్ళకి సిగ్గుండాలి. నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వెందుకు చెప్పలేదు? లోకల్ అని అడిగేటోడు ఒక్కరు లేడు. ఎందుకంటే నిన్ను వాళ్ళు ఎక్కించుకున్నారు కదా ఇవన్నీ చెప్పడానికి. ఇది తప్పు సుబ్బారెడ్డి, గుర్తు పెట్టుకో. నీ ఒంగోలు నువ్వు చేసుకో, ఎప్పుడూ నాశనం చేయకు. ఇప్పటికే నాశనం అయింది, మళ్ళీ నాశనం చేయకు. దయచేసి విశ్వాసాలు గమనించండి. సుబ్బారెడ్డి ఏ రోజైనా చెప్పిండా లోకల్ అని? ఇవాళ ఏదీ లేదు కాబట్టి లోకల్ బ్యానర్ అంటాడు. ఎందుకంటే కొడుకోప చెప్పిన ఒంగోలు మొత్తం. ఒంగోలు ఉన్న ప్రాపర్టీలన్నీ నువ్వు రాయాలి, ఎప్పటికే సొసైటీకి రాయాలి. ఎన్ని ప్రాపర్టీలు సంపాదించుకున్నావా నువ్వు? ఎన్ని డబ్బులయ్యా నీ దగ్గర? నువ్వు సొంత ట్రస్ట్ పెట్టుకున్నావు కదనయ్యా, నీకెందుకయ్యా? ఎప్పుడోను 30 సంవత్సరాలు కబ్జా చేసినావు కదయ్యా. నువ్వు ట్రాన్స్ఫర్ కావు, నీ కింద సేవకులు ట్రాన్స్ఫర్ చేస్తావు. నువ్వు పెద్ద పరిశుద్ధుడివి, పెద్ద దేవదూతవి, నీకు సాక్ష్యం ఉందా సుబ్బారెడ్డి? ఇంకోదమ్మ ఎప్పుడు పులిపెట్టం ఎక్కకు, ఇలాంటి సొల్లు మాటలు చెప్పకు. పులిపెట్టం మీద నుంచి ప్రజలు చూస్తున్నారు, విశ్వాసాలు గమనించండి. ఇలాంటి గుంట నక్కల మాటలు నమ్మకండి. ఈ గుంట నక్కల మాటలు నమ్మి ఎప్పుడో గొడవలకు కారణం అవుతాడు. ఎప్పుడో గొడవలు ఉంది 10 మంది 8 మందికి అంటే 8 మంది గొడవలు ఉన్నాయి. విశ్వాసులకి 5,000 మందికి ఎలాంటి ప్రాబ్లం లేదు. 8 మందే గొడవలు చేసేది. డిఫెన్స్ కాలనీ ఇఫ్రామ్ అన్ని అబద్దాలే, పచ్చి అబద్దాలు. 10 సంవత్సరాలు లేడు. ఇప్పుడు ఎట్లా ప్రవర్తిస్తాడంటే హెబ్రోన్లో గుండాయిజంగా సేవకుల్ని కొడతాడు, విశ్వాసుల్ని కొడతాడు. పచ్చి అబద్దాలు. మళ్ళీ నోటికి వచ్చి నువ్వు ఆగుతారు. ఇన్నో సుబ్బారెడ్డి ఇంకోదం ఎబ్రోన్కి రాకు. ఎబ్రోన్కి పులిపెట్టం ఎక్కి నువ్వు పరిచయం చేయకు. నువ్వు చేస్తే, నువ్వు రొట్టిలిస్తే ఎవరు తీసుకున్నవాడు శాపకస్తుడు నీ చేతుల మీద రొట్టిలిస్తే. నీ వాక్యం వింటే కొన్ని శ్వాసం పోద్ది. నువ్వు బోధ చేయకు, నువ్వు వాక్యం చెప్పకు, నువ్వు రొట్టెలకు. ఎందుకంటే పచ్చి అబద్ధాలు చెబుతున్నావు నువ్వు పులిపెట్టాలు ఎక్కితే. ఇంకోదం ఎక్కకు. దయచేసి ఎప్పుడో విశ్వాసులు 2 రాష్ట్రాల ప్రజలు గమనించండి. ఇది ఇలాంటి దుర్బోధకులు చెప్పే మాటలు వినకండి. సుబ్బారెడ్డి చేసే శాస్త్రాలు అబద్ధికుడు. అలాంటి ఎవడు నమ్మొద్దు, ఏ సంఘానికి రానియద్దు. ప్రకాశం జిల్లా ఉన్న సంఘాలని చెప్పండి. నువ్వే చెప్పినావు కదా సుబ్బారెడ్డి, ఎవరి సంఘం వాడి ఎవరి డబ్బులు వాడి అని. నువ్వు రావద్దు సుబ్బారెడ్డి అని ప్రకాశం జిల్లా వాళ్ళు మొత్తం చెప్పండి సుబ్బారెడ్డికి. ఇన్నవా సుబ్బారెడ్డి? ఎందుకయ్యా నువ్వు వచ్చినావు ఎబ్బులోనికి? సేవ అని ఏం మనిషివయ్యా నువ్వు? ఇంకొద్దాం ఇలాంటి చెప్పకు. నేను తప్పుగా మాట్లాడుంటే దయతో విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, ప్రజలు కావచ్చు. ఎందుకంటే నాకు అంత ఆవేశం, అంత బాధ ఉంది ఈ దుర్బోధకులు చెప్పే బోధకి. బాధతో చెప్తున్నా తప్ప నాకు కోపం లేదండి. ఒకవేళ నేను అన్నా అడిగి పందులని, బైబిల్లో పందులు ఉంది కాబట్టి అన్నా కాబట్టి, ఒకవేళ ఎవరో ఒక ఆయన కామెంట్ పెట్టిండు అన్న ట్రస్ట్ గానీ సొసైటీ గానీ ఎవరన్నా గానీ వాళ్ళు గానీ పందులు అనకూడదు కాబట్టి, ఒకవేళ నేను పందులు అని ఉంటే వాళ్ళు బాధపడి ఉంటే వాళ్ళు కూడా నన్ను క్షమించవచ్చు. ఇప్పుడు సుబ్బారెడ్డి ఎందుకంటే రెస్పెక్ట్ ఇవ్వదలుచుకోలేదు సుబ్బారెడ్డికి. ఈ సేవకుడు అయితే రెస్పెక్ట్ ఇస్తాను నేను. ఇలాంటి సుబ్బారెడ్డి అబద్ధికుడు, వీడు సైతాన్ గారికి నేనెందుకు రెస్పెక్ట్ ఇస్తాయి సుబ్బారెడ్డికి? ఇలాంటి రెస్పెక్ట్ ఇవ్వను నేను కాబట్టి సుబ్బారెడ్డి అంటే నేను. నాకు అవసరం లేదు ఇలాగా నేను బోధలు చేసి డబ్బులు అడుక్కోవడము. మీ సమర్పణలు, మీ త్యాగాలు, దట్ ఈస్ యువర్స్. అది కేవలం ఒక స్థానిక సంఘంది మాత్రమే.
అఫ్కోర్స్ మీరు షేర్ చేసుకోవచ్చు, పంపచ్చు, జీవులు పరిచయ కొరకు ప్రపంచమంతా పంపచ్చు. బట్ ఇట్ బిలాంగ్స్ టు ది చర్చ్ ఎట్ హెబ్రోన్ ఓన్లీ, నాట్ టు ఎనీ అదర్స్. అది ఒకటి మనం చూస్తాం. మూడవది మరొక మాట, ఆస్తులు సంపాదించుకోలే, ప్రజల రక్తం ఇట్లా కానికల డబ్బులు నువ్వు సంపాదించుకొని, నువ్వు ఈ బిల్డింగ్లు కట్టుకొని నువ్వు సంపాదించుకుంటున్నావు సుబ్బారెడ్డి. విన్నావా? నీలాగా మాకు అలాంటి ఆచలు లేవు. నీలాగా మేము ప్లాట్లు అమ్ముకోవట్లే, నీలాగా చర్చలు అమ్ముకోవట్లే, చర్చల కానికలు నేను తీసుకోవట్లే. ప్రూఫ్ చేయి. నీకు దమ్ముంటే, నీకు చేత అయితే, నువ్వు నిజంగా సుబ్బారెడ్డి అయితే, మగోడు అయితే, నేను ఎంత ఫ్రాడ్ చేసినో ప్రూఫ్ చేయి. ఎన్ని ఆస్తులు ఉన్నాయి నా పేరు మీద, నీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో నేను ప్రూఫ్ చేస్తా ఒంగోలులో. నీకు నుంచి ఒంగోలు ఏ చర్చికి వెళ్ళకు, పెత్తనం చేయకు, నీ లోకల్ చర్చి లోకల్లో ఉండు. అర్థమైందా? ఎప్పుడు క్యాలెండర్లు కొనాలంటావు, మోటార్ కార్డులు కొనాలంటావు, బీనెచ్ అయినా క్యాలెండర్లు తప్పు సుబ్బారెడ్డి. ఎప్పుడు క్యాలెండర్లో నెలకి 30 రోజులు ఉంటే 31 రోజు పెట్టారు లోకల్ వాళ్ళు. అంటే లోకల్ కన్ఫర్మ్ అది 31 రోజు, 30 రోజులు. అంటే తెలుగు క్యాలెండర్లో 1వ వచ్చినో 2వ వచ్చినో రిఫరెన్స్ ఒకలాగా ఉంటాయి, ఇంగ్లీష్ క్యాలెండర్ ఒకలాగా ఉంటాయి. సుబ్బారెడ్డి అసలు ఎందుకు కొనాలి సుబ్బారెడ్డి? ఎప్పుడు క్యాలెండర్లో లోకల్ సంఘం అయినప్పుడు ఎప్పుడు ట్రైనింగ్ ఎందుకు సుబ్బారెడ్డి? ఎప్పుడు సేవకులు ఎందుకు సుబ్బారెడ్డి? పిచ్చిగా మాట్లాడద్దు సుబ్బారెడ్డి. నువ్వు దేవుడు ఖచ్చితంగా నీకు తగిన అనుమతిస్తాడు. నీకు భయపడలేదు సుబ్బారెడ్డి. ఇలాంటి దుర్బోధలు చేయకు. అర్థమైందా? లోకల్ అనే ఇష్యూ, లోకల్ చర్చ మళ్ళీ అధికారం వచ్చింది అనుకో, ఒకవేళ నువ్వు ట్రస్ట్ లో చైర్మన్ అయినావు అనుకో, నీ చైర్మన్ అంటావు. అనవసరంగా ఎందుకయ్యా ఎఫ్సిఎస్ పీటర్ మీద నిందలేస్తాను? ఆయన నిజాయితీ పదులయ్యా, నిజాయితీగా ఉండు. ఏ రోజు ఏ డబ్బులు ముట్టుకోలే, ఉద్యోగంలో ముట్టుకోలే, చర్చిలో ముట్టుకోలే. నేను ట్రస్ట్ టార్గెట్ చేశా నిన్ను బట్టే. ఏ రోజు నేను ఎఫ్సిఎస్ గా నల్లే. గుర్తుపెట్టుకో, ఈ 2010 నుంచి ఇప్పటి వరకు ఎఫ్సిఎస్ పీటర్ గారిని డబ్బులు ఫ్రాడ్ చేసిందని ఒక్కరోజు అనలే. నేను నిన్నన్నా, యాండ్రస్ అన్నా. ఎబ్రోన్లో బాగా దోచుకుంది ఎవరంటే సుబ్బారెడ్డి, యాండ్రూ. ఎబ్రోన్ ఆస్తులను అమ్ముకుంది వీళ్ళిద్దరే, దోచుకుంది వీళ్ళిద్దరే, ఆస్తులు సంపాదించుకుని వీళ్ళిద్దరే. మిగతా సేవకులు ఏమి సంపాదించుకోలేదండి. వీళ్ళిద్దరే ఫ్రాడ్. కాబట్టి ఇంకోదం ఇలాంటి చేయకండి, ఇంకోదం ఇలాంటి చెప్పకండి. మీ సేవ మీరు చేసుకోండి. ఎబ్రోన్ మంచిగా జరిగిద్ది. చాలా మంది మంచి సేవకులు ఉన్నారు, మంచి విశ్వాసులు ఉన్నారు. ఏదో విధంగా ఎబ్రోన్ నడుస్తుంది. కానీ ఇలాంటి పుల్లలు పట్టక సుబ్బారెడ్డి, నువ్వు ఒంగోలు సేవ చేసుకో. ఈ మాటలు ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే అందరూ నన్ను క్షమించండి. ఈ కొద్ది మాటలు దీవించింది కాక ఆమెన్.